హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ ఎమ్మీ స్వీట్ వచ్చేసి వీట్ హల్వా. సూపర్ టేస్టీగా అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత కమ్మగా ఉంటుంది. ఒక 10-15 నిమిషాల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఈ హల్వాను సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 3 కప్పుల వాటర్ని తీసుకుందాం. 3/4 కప్పు తరిగిన బెల్లం, అలాగే 2 టీ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేయండి. మొత్తం బెల్లంతో కాకుండా ఇలా కొద్దిగా షుగర్ని యాడ్ చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే మొత్తం బెల్లంతో లేదా షుగర్తో కూడా చేసుకోవచ్చు. బెల్లం మొత్తం కరిగి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మూత పెట్టి ఈ బౌల్ని పక్కన పెట్టండి. వేరొక ప్యాన్ని తీసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుందాం. నెయ్యి వేడయ్యాక 2-3 టీ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని వేసి వేయించండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇదే నెయ్యిలోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించండి. ఈ గోధుమ పిండిని మీరు ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఈ గోధుమ పిండి ఫ్రై చేసేటప్పుడు లైట్గా స్వీట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అలా వచ్చేంత వరకు బాగా వేయించండి. కనీసం ఒక 10 నిమిషాలైనా ఇలా కలుపుతూ బాగా వేయించండి. గోధుమ పిండిని బాగా వేయించాక ఇప్పుడు బెల్లం వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బాగా కలపండి. మీరు వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేస్తే పిండి ముద్దలు ముద్దలుగా అవుతుంది. సో ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలపండి. షుగర్ సిరప్ అంతా కూడా యాడ్ చేసి కలిపాక ఇందులోకి 1/4 కప్పు నెయ్యిని వేసి కలపండి. నెయ్యి ఫ్లేవర్తో ఈ హల్వా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. చివరిగా 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, మనం ఫ్రై చేసిన జీడిపప్పుని వేసి బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. అంతే, గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. ఇలా మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అలా తింటూనే ఉండిపోవాలనేంత కమ్మగా ఉంటుంది. ఈ గోధుమ పిండి స్వీట్ రెసిపీ మీకు నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. అలాగే ట్రై చేసిన వారు మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.